అందరికీ జై హింద్. ఒకవైపు ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఈ యుద్ధ వాతావరణంలో బ్యాక్గ్రౌండ్లో అమెరికా మరొక వెధవ పని చేసింది. ఈ వెధవ పని ఏంటంటే, ఇప్పుడు అమెరికా చాలా సీక్రెట్గా సౌదీ అరేబియా తోటి ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఏంటంటే సీక్రెట్ న్యూక్లియర్ డీల్. అసలు అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి అమెరికా చెప్పింది. సో స్టార్టింగ్ నుంచే న్యూక్లియర్ వెపన్స్ నీ దగ్గర ఉన్నాయి, ఈ న్యూక్లియర్ వెపన్స్ నువ్వు వాడి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తావు అనే ఈ అంశం తీసుకొనే ఈ యుద్ధంలో అమెరికా దిగింది. సో ఇప్పుడు మనము ఒకవేళ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా కానీ, ఈ పెద్ద దేశాల దగ్గర ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, న్యూక్లియర్ అణుబాంబులు ఎవరి దగ్గర లేవు. అమెరికా యొక్క డౌట్ ఏంటంటే ఇరాన్ దగ్గర వెపన్స్ గ్రేడ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది అని. అసలు ఈ వీడియోలో ఈ వెపన్స్ గ్రేడ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఏంటో అవన్నీ కూడా చెప్తాను, వినండి. ఇప్పుడు చాలా తెలివిగా మా దగ్గర ఉన్న, అంటే అమెరికా దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ మేము సౌదీ అరేబియాకి ఇస్తున్నాము అని చెప్పి ఒక సీక్రెట్ డీల్ సౌదీ అరేబియాతో వీళ్ళు సైన్ చేసుకోవడం జరిగింది. దీన్నే అంటారు సీక్రెట్ డీల్స్ ఇన్ వార్ సిచ్యువేషన్ అనమాట. అమెరికా ఇది మొదటిసారి చేయలేదు, ఎన్నోసార్లు ఇలా సీక్రెట్ డీల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే, ఇన్ఫ్యాక్ట్ నేను బ్యాలెన్స్ ఆఫ్ పవర్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడాను. ఇప్పుడు ఇరాన్ కానీ సౌదీ కానీ, ఇప్పుడు ఇరాన్ ఈజ్ ఏ షియా కంట్రీ, అంటే అక్కడ ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో అది ప్రైమర్లీ షియా పాపులేషన్. సౌదీ వచ్చేసి ఒక సున్నీ కంట్రీ అనమాట. సౌదీ ఏంటి? ఒక సున్నీ దేశం. ఇప్పుడు వీళ్ళకి రిలీజియస్ రైవలరీ కూడా ఉంది, అంటే ఇస్లాంలో రెండు విభజనలు ఉన్నాయి కాబట్టి ఈ షియా సున్నీ గొడవ ఉంది. రెండో గొడవ ఏంటంటే రీజనల్ సుప్రీమసీ, అంటే నేను గొప్ప అని చెప్పి రీజనల్ సుప్రీమసీ, ఈ గొడవ కూడా వీళ్ళకు ఉంది. అండ్ ఈ రీజనల్ సుప్రీమసీ అంశంలోనే ఇరాన్ చాలా మటుకు మిజైల్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. మనం అందరం చూస్తున్నాము, ఫిబ్రవరి నుంచి మొదలైన ఈ యుద్ధము అమెరికా ఈ జూలై అయిపోవచ్చింది, ఇప్పటికొచ్చి అమెరికా ఈ యుద్ధాన్ని గెలవడం పక్కన పెట్టేయండి, ఇరాన్ అసలు ఆపలేకపోతుంది. సో ఈ సందర్భంలో అమెరికా ఇరాన్ని ఎలాగో ఓడించలేకపోతుంది కాబట్టి ఇంకో పన్నాగం వీళ్ళు పన్నారు. ఏమని చెప్పి, ఈ రీజనల్ సుప్రీమసీ డైమెన్షన్లో వీళ్ళ భయం ఏంటి? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇదే కదా వీళ్ళ భయము. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయనే భయం కదా, ఇప్పుడు ఈ న్యూక్లియర్ వెపన్స్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో నేను సౌదీ అరేబియాకి ఇచ్చేస్తే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ విషయంలో పై చెయ్యి ఇరాన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అయిపోతుంది కదా. సో ఫైనల్గా ఇదంతా ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ టాక్టిక్స్ అన్న విషయము మనకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియాకి ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇవ్వడం వల్ల అమెరికాకి ఏంటి లాభం అని మీరు అడగొచ్చు. సౌదీ అరేబియా ఈజ్ అమెరికాస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సౌదీ అరేబియా అమెరికాకి చాలా అవసరం, ఎందుకంటే ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో, ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ ఏదైతే ఏరియా ఉందో ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అంతా మనం కంబైన్ చేసుకుంటే అమెరికా నుంచి అతిపెద్ద ఆయుధాలు అంటే వెపన్స్ ఇంపోర్ట్ చేసే దేశము ఇది సౌదీ అరేబియా అనమాట. ఇప్పుడు ఇరాన్ గనక సౌదీ అరేబియా మీద యుద్ధం చేసి ఇరాన్ గనక సౌదీ అరేబియాని ఓడించేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నా ఆయుధాలు కొనుక్కున్న సౌదీ అరేబియా ఇరాన్తో ఓడిపోయింది. అండ్ ఇరాన్కి ఆయుధాలు ఇచ్చే వాళ్ళు ఎవరు? ఇరాన్ తన ఆయుధాలు సొంతంగానే డెవలప్ చేసుకుంటుంది. అండ్ ఇవి డెవలప్ చేసుకున్న తర్వాత తనకి రష్యా నుంచి ఆయుధాలు వస్తున్నాయి, అండ్ తనకి చైనా నుంచి కూడా ఆయుధాలు వస్తున్నాయి అని మనకి తెలుస్తుంది. సో ఈ వరల్డ్ డైమెన్షన్ పర్స్పెక్టివ్లో ఏమవుతుందంటే అప్పుడు అమెరికన్ వెపన్స్ బాలేవు అని ఇరాన్ దగ్గర ఉన్న తన డెవలప్ చేసుకున్న వెపన్స్
మరియు రష్యా అండ్ చైనా దగ్గర తీసుకున్న వెపన్స్ బాగున్నాయని చెప్పి ప్రపంచానికి తెలిసిపోతుంది. సో ఈ ఇరాన్ సౌదీ అరేబియా యుద్ధం ఆపాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి? సౌదీ అరేబియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ నేను సౌదీ అరేబియాకి ఇచ్చేస్తే, ఎందుకంటే మీరందరికీ తెలుసు న్యూక్లియర్ వెపన్స్ అనేది ఒక డిటరెంట్ టూల్ అనమాట. డిటరెంట్ టూల్ అంటే ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఏ దేశం వాడకపోయినా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అని చెప్పి వేరే దేశాలు జాగ్రత్త పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కూడా ఇండియా పైకి పూర్తిగా యుద్ధానికి ఎందుకు రాదు? ఎందుకంటే పాకిస్తాన్ కూడా తెలుసు నేను పూర్తిగా యుద్ధానికి వెళ్ళినా లేదా ఇండియా మీద నేను కూడా ఒక చిన్న న్యూక్లియర్ బాంబ్ వేసినా ఇండియా కూడా తిరిగి నా మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తుంది అన్న క్లారిటీ పాకిస్తాన్కి ఉంది. సో న్యూక్లియర్ టెక్నాలజీ ఈజ్ ద బిగ్గెస్ట్ డిటరెంట్ టూల్ అంటారు. బిగ్గెస్ట్ డిటరెంట్ టూల్ అంటారు. సో ఈ బిగ్గెస్ట్ డిటరెంట్ టూల్ అంటారు న్యూక్లియర్ టెక్నాలజీని. అందుకే వీళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ ఇస్తే ఇప్పుడు ఇరాన్ సౌదీ అరేబియా మీద ఒక ఫుల్ స్కేల్ వార్ చెయ్యదు అన్నది అమెరికా యొక్క అభిప్రాయము. సో ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఎక్స్చేంజ్ వీళ్ళు సీక్రెట్గా డీల్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. నౌ ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే సౌదీ అరేబియాకి న్యూక్లియర్ వెపన్స్ ఇస్తే ఈ యుద్ధం ఆగిపోతుందా అన్నది ఈ ప్రశ్న. ఏంటి? విల్ ది వార్ స్టాప్? విల్ ది వార్ స్టాప్? నౌ ఇప్పుడు మీరు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. సి అమెరికా కానీ ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అఫీషియల్గా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయకపోయినా ప్రపంచం అంతటిగా అందరికీ తెలుసు అమెరికా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్న విషయం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తే గనక ఇప్పటి వరకు ట్రంప్ ఒక 8-10 సార్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ న్యూక్ ఇరాన్, ఐ విల్ న్యూక్ ఇరాన్, వాళ్ళ అస్తిత్వం మొత్తాన్నే చెరిపేస్తాను అని చెప్పి బెదిరింపులు ఇచ్చిన ఎన్నో అంశాలు కూడా మనం చూసాం. ఇప్పుడు అదే అమెరికా సౌదీ అరేబియాకి ఏంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇస్తే అండ్ సౌదీ అరేబియాకి ఇచ్చిన న్యూక్లియర్ వెపన్స్ ద్వారా ఇరాన్ మీద దాడి చేస్తే ఒక్క విషయం అయితే ఖచ్చితంగా ప్రపంచంలో జరుగుతుంది. ఏమని? అమెరికా ఇరాన్ మీద న్యూక్లియర్ దాడి చేయలేదు, సౌదీ అరేబియా న్యూక్లియర్ దాడి చేసింది అని చెప్పి చరిత్రలో నమోదవుతుంది. అంటే 1945లో అమెరికా జపాన్ మీద వేసిన న్యూక్లియర్ బాంబు వల్ల అమెరికాని ఈ రోజు వరకు ప్రపంచమంతటిగా దూషిస్తారు. సో అమెరికా కూడా తెలివిగా ఏం చేస్తుందంటే నాకెందుకు ఈ బ్లేమ్ రావాలి, ఈ బ్లేమ్ ఏదో ఎందుకంటే గొడవ వాడిది నాకేం సంబంధం అని చెప్పి చాలా తెలివిగా న్యూక్లియర్ టెక్నాలజీ వీడికి ఇవ్వడం జరిగింది. అండ్ వీడికి ఇచ్చిన టెక్నాలజీ ఖచ్చితంగా ఒకవేళ ఇరాన్ గనక సౌదీ అరేబియా మీద ఒక ఫుల్ స్కేల్ వార్ చేస్తే మాత్రము ఖచ్చితంగా సౌదీ అరేబియా అమెరికా చెప్పినట్టుగా, ఎందుకంటే సౌదీ అరేబియాకి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఏ అవగాహన లేదు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు, అది ఎలా నడుపుతారు, అది ఏంటి, దాని వెనుక సైన్స్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు కేవలం పర్మిషన్ ఇస్తారు, చేసేదంతా అమెరికా చేస్తుంది, కానీ ఎవరి అకౌంట్ బుక్లో వస్తుంది? సౌదీ అరేబియా అకౌంట్ బుక్లో వస్తుంది. అందుకే వీళ్ళు తెలివిగా ఒక న్యూక్లియర్ డీల్ సైన్ చేసుకున్నారు. అండ్ అదే కాకుండా చాలా తెలివిగా IAEA అని చెప్పి ఒక సంస్థ ఉందన్నమాట, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది 1957లో స్థాపించబడింది, 1957లో. దీని పని ఏంటంటే ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వాటి మీద నిఘా పెట్టడం అన్నమాట ఈ యొక్క IAEA సంస్థ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ సీక్రెట్ న్యూక్లియర్ డీల్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాన్ని వీళ్ళ స్కోప్ బయటికి పెట్టారు. అంటే సౌదీ అరేబియాకి అమెరికా ఇస్తున్న న్యూక్లియర్ డీల్ మీద IAEA కూడా కన్ను పెట్టడానికి వీల్లేదు. అంటే ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ ది IAEA ప్రోటోకాల్ అని చెప్పి కూడా సైన్ చేశారు. చూడండి ఎంత దుర్మార్గమో. ఒకవైపు అన్యాయంగా న్యూక్లియర్ టెక్నాలజీ, ఇన్ఫ్యాక్ట్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఉంది ఒకటి, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ NPT ట్రీటీ కూడా అమెరికా వాడి తెచ్చిందే 1970లో, 1967, 1970 ఆ టైం ఫ్రేమ్లో వచ్చింది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ప్రొలిఫరేషన్ అంటే
అంటే ప్రొలిఫరేషన్. ప్రొలిఫరేషన్ అంటే ఏంటి? ఇతరులకు ఇవ్వరాదు అన్నది. నౌ ఈ ఎన్పిటిటిని అమెరికా సైన్ చేసింది కదా, మరి ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ సౌదీ అరేబియాకి ఎందుకు ఇస్తుంది అని ప్రపంచం సౌదీ అరేబియాని ప్రశ్నిస్తుంది కాబట్టి అందుకే ఇది ఒక సీక్రెట్ డీల్ లాగా జరుగుతుంది. చూసారా ఎంత తెలివిగా? వాళ్ళకు కావాల్సినప్పుడు ట్రీటీలు తెచ్చుకుంటారు, వాళ్ళకు కావాల్సినప్పుడు అగ్రిమెంట్లు సైన్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా అన్ను చేసుకుంటారు. కానీ వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు చాలా తెలివిగా అసలు ఎవ్వరికీ ప్రపంచానికి తెలియకుండా ఇలా సీక్రెట్ డీల్స్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది సీక్రెట్ డీల్ అయితే ఎవరు అమెరికాని కానీ సౌదీ అరేబియాని ప్రశ్నించరు కాబట్టి. సో తను సృష్టించిన న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీని, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని తనే దాటుతుంది, కానీ దాటినట్టు ఎవరికి తెలియకుండా చేస్తుంది. సో ఈ యొక్క యుద్ధాన్ని ఆపడానికి ధైర్యం లేదు, ఆపే సత్తా లేదు అమెరికాకి. అండ్ అదేవిధంగా ఇరాన్ మీద గెలిచే సత్తా కూడా లేదు. కానీ ఇలాంటి వద పనులు చేసి ఖచ్చితంగా ప్రపంచమంతా ఒక డిస్టర్బెన్స్ని, అల్లకల్లోలాల్ని సృష్టించి వాటిని కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. సో అమెరికా చేసిన మరొక వెధవ పని మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.